డీపీతో దోచేశారట. ఒక డీపీ పెట్టి మొత్తం దోచేసిందట. మాజీ డీజీపీ మనవరాలి వాట్సాప్ డీపీ ఫోటోతో ఆమె అకౌంట్కు సందేశం. 1.20 కోట్లు అంటే 1,20,00,000 కొట్టేసిన సైబర్ నేరగాళ్లు. విదేశీ ఉద్యోగం పేరిట ఓ యువకుడికి 10,15,000కు చుట్టూ పెట్టినట. ఓటీపీ ఫోన్ ధృవీకరణ లేకుండా ఓ వ్యక్తి ఖాతా నుంచి 40,00,000 బదిలీ. కథం. ఓటీపీ చెప్పొద్దు, ఓటీపీ ఎవరైనా అడిగినా కానీ చెప్పొద్దు అని చెప్పి, ఓటీపీ అవసరం లేదు, ఫోన్ కూడా ధృవీకరణ లేకుండా డైరెక్ట్ 40,00,000 ఖతం చేసింది. సైబర్ పరిధిలోని 3 రోజుల్లో 7 కేసులు, 1.55 కోట్లు కాజేసిన కేటుగాలిగా చూడండి. ఇక మన ఫోన్లో ఉన్నటువంటి పైసలకు కూడా మనకు భద్రత లేదు. మన బ్యాంకులో దాచుకున్నటువంటి వాటికి కూడా భద్రత లేదు. బ్యాంకులో లాకర్లో దాచుకున్నా అది కూడా భద్రత లేదు. ఇక ఎక్కడ దాచుకోవాలిగా అంటే సైబర్ నేరగాళ్ళ యొక్క ఆలోచన విధానం చూడు ఎంత దొంగలు. పోలీసుల కంటే ఎక్కువగా ఇప్పుడు దొంగలు ఆలోచిస్తూ ఉన్నారు. వాడు ఫోన్లో ఉన్నటువంటి పైసలు కూడా మాయం చేస్తున్నాడంటే వాడు ఎంత చాకచక్యంగా వాడు టెక్నాలజీని రూపొందించుకున్నాడు చూడు. ఇక వీడు ఎక్కడో ఉంటాడు. ఇక్కడ మనం హైదరాబాద్లో ఉన్నాం. వాడు ఇక్కడ ఈ దేశవాడు కాదు, వాడు ఈ రాష్ట్రం వాడు కాదు, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు. వాడు కథ వాడు ఒక క్లిక్తోనే వాడు మాయం చేస్తాడు మొత్తం పైసలన్నీ కూడా మన అకౌంట్లో. దయచేసి జాగ్రత్తగా ఉండుర్రి. ముందుగా సైబర్ నేరగాళ్ళు పంపేటువంటి కొన్ని యాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేయకపోవడం మంచిది. ఎవడైనా కానీ బ్యాంక్ వాళ్ళలోనో లేకపోతే నేను పోలీస్ ఆఫీసర్లో లేకపోతే ఈ అరెస్టులు ఆ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి చెప్తున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా భయపడకండి. నేరుగా పోలీసులో పోయి కంప్లైంట్ చేయండి. దయచేసి పైసలు వేస్ట్ పోడగొట్టుకోకండి. ఇదంతా అవుతా ఉన్నది. ఇది ఒక్కసారి కాదు, ఇది గత కొద్ది రోజులుగా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్ళ వలలో చాలామంది చిక్కుకొని వాళ్ళు కూడా పెట్టుకున్నటువంటి పైసలను కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఏదో ఒక రూపంలో అమాయకులను కొల్లగొడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఓ మాజీ డీజీపీ మనవరాలికి టొకారా వేసిన సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్ను బురిడి కొట్టించి 1,20,00,000 కాజేశారు. మరోపక్క డబ్బు మీద అత్యాశతో కొందరు సైబర్ నేరగాళ్ల వలలో పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించిన 3 రోజుల్లో 7 కేసులు నమోదైనవి. ఇందులో 5 కేసులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించినవి కావడం గమనార్హం. ఈ 7 కేసుల్లో బాధితులు 1.55 అంటే 1,55,00,000 మేర పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఆయా కేసులకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త 18 కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న ఓ మాజీ డీజీపీ మనవరాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు 1,20,00,000 కొలగొట్టారు. మార్చి 13వ తేదీన బాధితురాలి ఫోటో డీపీగా ఉన్నటువంటి దాన్ని వీళ్ళంతా కూడా ఇప్పుడు మాజీ డీజీపీ అన్నారు. అంత మంచిగా ఏ డీజీపీ వాళ్ళ మనవరాలు అది కూడా వివరాలు చెప్తే అయిపోతుంది కదా. ఎంత చెప్పినప్పుడు అది కూడా చెప్తే మాజీ డీజీపీ లేకపోతే మాజీ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీస్ ఇది అంతా కాదు కదా, పేరు చెప్తే అయిపోయా. సో ఇదంతా కూడా 13న బాధితురాలు ఫోటో డీపీగా ఉన్నటువంటి నెంబర్ నుంచి కంపెనీ అకౌంటెంట్కు వాట్సాప్కు సందేశం వచ్చిందట. తాను ముఖ్యమైన సమావేశంలో ఉన్నానని, తాను చెప్పిన ఖాతాకు వెంటనే 1,20,00,000 బదిలీ చేయాలని అందులో ఉన్నదట. మెసేజ్ తమ డైరెక్టర్ నుంచి వచ్చిందని భావించిన సదర్ అకౌంటెంట్ వెంటనే 1,20,00,000 బదిలీ చేసిండు. ఏది ఆ డీపీ పెట్టుకున్నాడు వాడు ఎవడు ఆ సైబర్ నేరగాడు ఏం చేసిండు, ఆ సంబంధించినటువంటి అమ్మాయి ఎవరైతే ఆమె ఉందో వాళ్ళ మనవరాలు మాజీ డీజీపీ మనవరాలు యొక్క ఫోటో పెట్టుకొని నేరుగా ఎక్కడికి పంపిండు, ఆ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ డైరెక్టర్కి నేరుగా మెసేజ్ పంపిండు. నిజంగానే కదా మరి మేడమే అడుగుతుంది కదా అని 1,20,00,000 బదిలీ చేసిందట. అనంతరం మరోసారి డబ్బు పంపాలంటూ అదే నెంబర్ నుంచి మార్చి 17న మళ్ళీ సందేశం వచ్చింది. అయితే డైరెక్టర్ కార్యాలయంలోనే ఉండడంతో చెక్ అప్రూవల్ కోసం అకౌంటెంట్ను ఆమెను నేరుగా సంప్రదించారు. ఆమె లేకపోతే మలకతమవు. ఆమె అప్పుడు ఆఫీసులో ఉన్నది కాబట్టి కొంత పైసలు పోగొట్టుకోలేదు. సో అది చెక్కు సంబంధించినటువంటి అప్రూవల్ కోసం అకౌంటెంట్ ఆమెను నేరుగా సంప్రదించినట. ఈ సందర్భంగా 1,20,00,000 విషయం ప్రస్తావించగా తాను ఎలాంటి సందేశం పంపలేదని బాధితురాలు చెప్పారు. దీంతో అకౌంటెంట్ తనకు వచ్చిన సందేశం లావాదేవీ వివరాలను చూపించారు. అయితే సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితురాలు వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్నటువంటి సిపి సజ్జనర్ ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కడ దొరకాలి మరి, వాడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇప్పుడు వాడు దొరుకుతాడు. ఇప్పుడు వాడిని తీసుకురావాలంటే పెద్ద ఇప్పుడు ఇబ్బందే. వాడు ఏ దేశం నుండి వాడు కొల్లగొట్టినో తెలియదు. పెట్టుబడులు అధిక లాభాల పేరిటే మన దగ్గర కూడా కొంత ఉండాలి తెలివి. మన దగ్గర కూడా కొంత తెలివి ఉండాలి. మనం ఏం చేస్తాం, వాడు మీరు 100 రూపాయల పెట్టుబడులు పెట్టండి 900 గెలుచుకొని మొత్తం కలితే మీకు 1000 రూపాయలు ఇస్తామని చెప్తాడు వాడు. అంటే వాడు ఏమైనా అమాయకుడా లేకపోతే ఎడ్డిబాబులోడా వాడు మనకు 900 ఇవ్వడానికి?
వాడు ఏం చేస్తాడు, ఒకసారి ఇస్తాడు కావచ్చు, రెండోసారి కూడా ఇస్తాడు. వాడు మూడోసారి ఏమవుతుంది మనకంటే, వాడు ఇలా 100 పెట్టాం, రేపు 200 పెట్టాం, రేపు 1000 పెడతాం. దాని తర్వాత 1000 కూడా ఇచ్చిన తర్వాత వాడు 1,00,000 పెట్టమంటాడు. కథం 1,00,000 పెట్టగానే వాడు కథం గాయబ్బాడు. అట్లా కూడా దయచేసి మోసపోకండి. ఎక్కువ లాభాలు తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాలు అని చెప్పేసి ఎప్పుడైనా చెప్తాడో అది 100% మోసమే. అది నీకెందుకు ఇస్తాడు ఉత్తగానే పైసలు, వాడు ఇయ్యరు కదా. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందినటువంటి ఓ వ్యక్తిని టెలిగ్రామ్ యాప్లో గుర్తు తెలియని ఓ వ్యక్తి సంప్రదించిందట. సౌండ్ పేపర్ కంపెనీ పేరుతో స్టేక్ ఫ్లూటో అనే ట్రెండింగ్ ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టిందట. ఈ మాయలో పడిన బాధిత వ్యక్తి తనతో పాటు భార్య, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మొత్తం 30,47,000 రూపాయలు ఆ యాప్లో పెట్టుబడి పెట్టినట్టు. చూడుగా వాడే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అందరితో కలిసి 30,47,000 పెట్టుబడి పెట్టినట్టు యాప్లో. అనంతరం యాప్ నిర్వాహకులు స్పందించకపోవడంతో మోసాన్ని గ్రహించిండు. ఇక అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట హైదరాబాద్లోని చందానగర్ హుడాకాలకు చెందినటువంటి ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు 10.15 లక్షల రూపాయలు వాళ్ళు కూడా కొల్లగొట్టినట్ట. ఎదురుగా ఎట్లా మోసపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా. మోసపోయేటోళ్ళు అంతా సాఫ్ట్వేర్లు, మంచి మంచి ఉద్యోగాలు చేసేటోళ్ళే. ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలైనా కానీ చదువుకోకపోయినా కానీ కొంత తెలివికాలంలో అయిపోయారు. ఒకసారి చెప్తే వింటారు. ఆ యాప్స్ ఓపెన్ చేయకూర్రి, అధిక పెట్టుబడులు అని చెప్పి, అధిక లాభాలు వస్తాయి పెట్టుబడులు పెడితే అని చెప్పేసి చెప్తారు. అది మీరు అసలే నమ్మకాన్ని అని చెప్పేసి మనసులో చెప్తే వాళ్ళు కొంత నమ్ముతున్నారు. కానీ మరి వీళ్ళైతే మాత్రం నమ్మట్లేదు. లక్షల జీతాలు సంపాదించినటువంటి వ్యక్తులే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఇలా బలి అయిపోయారు. పోలీస్ ఆఫీసర్లు కూడా 20 అంటే దాదాపుగా 21 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది. ఫారెక్స్ స్టాక్ మార్కెట్ ట్రెండింగ్లో భారీ లాభాలు వస్తాయని నమ్మబలికి సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 20.98 లక్షల మేర మోసం చేసినట్ట. హైటెక్ సిటీ ప్రాంతంలో నివాసం ఉండే బాధిత ఐటీ ఉద్యోగికి డిసెంబర్ 23న సచిన్ అనేటువంటి వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమై ఆర్క్ ఇన్వెస్ట్ సంస్థకు చెందిన ట్రేడర్నని పరిచయం చేసుకున్నాడట. ఫారెక్స్ ట్రేడింగ్లో అధిక లాభాలు పొందవచ్చని నమ్మించాడు. ఓ వెబ్సైట్ లింకును పంపి అందులో విడతల వారీగా 20,98,194 పెట్టుబడులు పెట్టించినట. వెబ్సైట్లో భారీ లాభాలు కనిపిస్తున్నా విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడం, అవతలి వ్యక్తులు స్పందించకపోవడంతో బాధితులు పోలీసులు ఆశ్రయించారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నువ్వు పెట్టగానే ఒకవేళ కనుక 5 లక్షలు పెట్టుబడి పెట్టామనుకో, నీ అకౌంట్లో 10 లక్షలు వచ్చినట్టుగా చూపెడుతుంది ఫస్ట్. కానీ వాటిని మనం విత్డ్రా చేయలేము మనం. అరే ఇట్లా అయితే కనబడుతున్నాయి కదా, ఇంకో 10 లక్షలు పెడదాం అని మళ్ళీ పెడతాం కదా. మళ్ళీ అప్పుడు ఏమైతే అంటే ఒక 40 లక్షలు పోగైనట్టుగా కనబడతాయి. కానీ విత్డ్రా కావు. మళ్ళీ విత్డ్రా కోసం మనకి మళ్ళీ ఫోన్ చేస్తాం కదా, సార్ మరి అధిక లాభాలు వస్తాయని మీరు అన్నట్టుగానే వచ్చినాయి, మరి ఈ పైసలేమో మేము ఇడిపించుకుందాం మేము అని చెప్పి విత్డ్రా చేసుకుందామని చెప్పేసి అంటే వత్తలేవు. అంటే వాడు ఏమని అంటాడంటే, ఇక ఈ ట్యాక్స్ని కట్టాలి, ఆ ట్యాక్స్ని కట్టాలి, కాబట్టి మీ 40 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఉన్నాయి, కాబట్టి ఈ 40 లక్షలు రావాలంటే ఇంకొక 10 లక్షల రూపాయలు కనుక ఫస్ట్ కనుక కట్టినట్టు అయితే ఉంటే మీ 40 లక్షలు విత్డ్రా అయితే అని వాడు చెప్తాడు. వీడేం చేస్తాడు, ఇక 40 లక్షలు వస్తాయి కదా అని చెప్పి ఇంకొక 10 లక్షలు తెస్తాడు, మళ్ళీ అల్లు ఎత్తాడు. ఈ 10 లక్షలు పోతాయి, ఆ 40 లక్షలు మొత్తం గోవిందా. వాడు ఎందుకంటే వాడు ఆ మెంటాలిటీతో ఉంటాడు కదా. వాడు మొదటి నుంచే మిమ్మల్ని ఆ మొగ్గులోకి దింపేటప్పటి నుంచే వాడి మెంటాలిటీ అంతా కూడా నీ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో పైసలు లాగాలన్నటువంటి ఉద్దేశంతో వాడు చేస్తాడు. కాబట్టి దయచేసి మోసపోకండి, ఇట్లాంటివి అవుతూ ఉంటాయట. యాక్సిస్ అలాగే ICICI పేర్లతో కూడా మోసాలు అవుతూ ఉన్నాయట. హైదరాబాద్లోని మాదాపూర్ ప్రాంతానికి చెందినటువంటి ఓ వ్యక్తి నవంబర్ 9న ఫేస్బుక్లో కనిపించిన ట్రెండింగ్ ప్రకటన క్లిక్ చేయగా K17 యాక్సెస్ సెక్యూరిటీస్ అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిపోయినట్టు. అలా యాక్సిస్ బ్యాంకు లోగోను ఉపయోగిస్తూ పెట్టుబడులపై అధిక లాభాలు అందిస్తామని నమ్మబలికి ఆ గ్రూప్లోని వ్యక్తులు బాధితులతో విడతల వారీగా 27.74 లక్షలు అంటే 28 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించిండు. ట్రెండింగ్ యాప్లో లక్షల్లో లాభాలు చూపిస్తూ వాటిని విత్డ్రా చేసుకోవాలంటే మరిన్ని డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో బాధితులు అసలు కంపెనీ కస్టమర్ కేర్ను సంప్రదిస్తే మోసపోయారని గ్రహించిందట. అలాగే హైదరాబాద్లోని అమీన్పూర్ ప్రాంతానికి చెందినటువంటి ఓ రిటైర్డ్ ఇంజనీర్ ICICI సెక్యూరిటీస్ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అనే వాట్సాప్ గ్రూప్లో చేరి 16 లక్షలు వాడిపోగొట్టుకున్నాడు. చూడలిగా మంచి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, టీచర్లు, లేకపోతే డాక్టర్సు మనం చూసుకోవచ్చు కదా. చాలామంది చాలా రకాలు ఇవాళ డీజీపీకి సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళ మనవరాలు ఫోటో పెట్టుకుని వాడు దాదాపు 1 కోటి రూపాయలు కొల్లగొట్టిందంటే ఇక చూడు 1,20,00,000 కొల్లగొట్టిండు. విదేశీ ఉద్యోగం పేరుతో 10.15 లక్షల మోసమట. ఇట్లా దయచేసి ఇట్లా మోసాలతో అంటే వివిధ రూపాల్లో కేవలం పెట్టుబడులతోనే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి రకరకాలైనటువంటి సందేశాలు వస్తూ ఉంటాయి. దయచేసి వాటి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. 100కు 100 నమ్మకండి.
ఇట్లా మనకు యాడ్స్ వచ్చేటువంటి క్లిక్ చేసో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోను, లేకపోతే వాడు పంపేటువంటి లింకును ఓపెన్ చేసుకుని మన అన్ని ఇచ్చి అలా పెట్టుబడులు పెడితే మీకు రూపాయి రాదు. దయచేసి శుద్ధ దండుగా ఇదంతా కూడా. ఓటీపీ లేకుండా బ్యాంకు ఖాతాలో 40 లక్షలు బదిలైనాయట. ఎలాంటి ఓటీపీ ఫోన్ ధృవీకరణ లేకుండా ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి 40 లక్షలు బదిలైనాయి. హైదరాబాద్లోని పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్త జనవరి 23 నుంచి 27 మధ్య కాలంలో తన ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించిండు. ఎలాంటి ఓటీపీ ధృవీకరణ లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు ఖాతా నుంచి 40 లక్షలు బదిలీ చేసినట్టు కనిపెట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనం ఏం చేస్తాం, ఒక ఓటీపీ అనేది వస్తుంది, కనీసం ఒక ఓటీపీ లేకపోతే ఫోన్కి ఏదైనా మెసేజ్ అన్న, ఫోను రాలేదు, మెసేజ్ లేదు, ఓటీపీ అసలు కనిపించలేదు, కానీ బ్యాంకులో ఉన్నటువంటి పైసలు మాత్రం 40 లక్షలు మాయమైపోయినాయి. ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా ఫిర్యాదు చేయాలి చెప్పరు. ఇక ఎట్లా మోసపోయినట్టు ఆయన, ఎట్లా మోసపోయినట్టుగా దాన్ని ఎట్లా కనిపెట్టగలం మనం? ఇక ఫోన్ జేబుల్లో ఉన్నది, ఎవరితో చెప్పలేదు, ఓటీపీ రాలేదు, అయినా కానీ వాడు మాయం చేసినట్టే వాడు ఎంత మునగడానని చెప్పాలి. ఇక వాడు అక్కడ ఉండి ఎక్కడో ఉండి వాడు ఎంత వ్యవహారం అంతా కూడా నడుపుతూ ఉంటాడు. దయచేసి ఇటువంటి మాయలో పడకండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.